హనుమంతుని వాలాగ్రము మండుచుండగా చూసిన వికృత నేత్రులైన రాక్షస స్త్రీలు తమకు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ఇట్లు ప్రస్తావించిరి. ఓ సీత, ఇంతకు ముందు ఎర్రని ముఖము గల ఒక వానరుడు నీతో మాట్లాడియున్నాడు గదా. అతని వాలమునకు నిప్పంటించి రాక్షసులు అతనిని నగరమంతయో త్రిప్పుచున్నారు. ఆ రాక్షస స్త్రీల పలుకులు సీతాదేవి చెవులకు ములుకుల వలె గుచ్చుకొనెను. అప్పుడామె తనను రావణుడు బంధించిన నాటి బాధవలే విలవిలలాడుచూ అగ్నిదేవుని ఇట్లు ప్రార్థించెను. ఓ అగ్నిదేవ, నేను పతిసేవాపరాయణనే అయినచో, తపమాచరించియున్నచో, నిష్కలంక పతివ్రతనే అయినచో, ధీమంతుడైన శ్రీరామ ప్రభువు యొక్క దయకు ఏమాత్రమైననూ నోచుకొనియున్నచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైననూ మిగిలియున్నచో, ఓ హవ్యవాహన, ఆ వాయుసుతుని చల్లగా చూడుము. అంత సీతాదేవి యొక్క ప్రభావమాయనున్నట్లు తీక్షణముగా ఉన్న అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకముగా ప్రజ్వరిల్లెను. వాయుదేవుడు కూడా మారుతికి స్వస్థత చేకూరునట్లు చల్లగా వీచెను. ప్రజ్వలించుచున్న అగ్ని తనను ఏమాత్రమూ బాధింపకపోగా వాలము చివర మంచురాసి పెట్టబడినట్లు చల్లగాయుండుటను గమనించి ఆ వానరోత్తముడు ఆశ్చర్యపడుతూ ఇట్లాలోచింపసాగాను. దీనికి కారణము ఏమై ఉండవచ్చును? శ్రీరామునకు సహాయపడవలనన్న అగ్నిదేవుని అంతర్యమా, లేక నా తండ్రి వాయుదేవునకు మిత్రుడైన కారణముగా అగ్నిదేవుడు నాపై కనికరము చూపెనా, లేక ఇది సీతామాత కనికరమా, లేక శ్రీరాముని తేజప్రభావమా? ఏది ఏమైనను ఈ రాక్షసాధములు రామబంటునైన నాయంతటి వాడిని బంధింపగలుగుటయా? సరే, నేను పరాక్రమవంతుడినే ఎనచో దీనికి ప్రతీకారము చేసియే తీరవలెను. ఇట్లా ఆలోచించుచూ మహాబలశాలి అయిన హనుమంతుడు తన బంధములను అవలీలగా ఛేదించుకుని ఆకాశమునకెగిరి లంకానగర ముఖద్వారముపైకి ఎక్కి అచ్చటి ఇనుపగుదియతో ద్వార సంరక్షకులను సంహరించి నిశ్చలముగా నిలబడి మరల లంకను పరికించి చూడసాగాను. 73వ సర్గము సమాప్తము. జై సీతారాం, జై హనుమాన్.